I have never seen you so excited all these years. అంటే హ్యాపీ డేస్ అప్పుడు చూశాను. మీకు తెలియదు ఏముందండి, హ్యాపీ డేస్ కొత్త బంగాళలోకం తర్వాత ఒక బార్ అనేది గాట్ సెట్ టు లైక్ ద నెక్స్ట్ లెవెల్. ఒక సూపర్ డూపర్ హిట్ ఫాలోడ్ బై ఇంకో బ్లాక్ బస్టర్ తర్వాత దాని తర్వాత నేను అంటే లైక్ ఎవరైనా ఎప్పుడైనా సినిమా తీసుకోండి, నాకు పర్సనల్గా ఆ సినిమా నచ్చింది, బట్ బాక్స్ ఆఫీస్లో ఇట్ డిడ్ంట్ వర్క్ అవుట్. దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. ఎవరైనా ఎప్పుడైనా అంటే నాకు ఇష్టం, ఆ క్యారెక్టర్ ఇష్టం, ఆ సినిమా ఇష్టం. ఐ డోంట్ నో వై ఇట్ ఫెయిల్డ్. నేను అనుకుంటాను ఇప్పుడు ఆ సినిమా ఎందుకు ఆడలేదు. Expectations. See, I guess after those two films, definitely when someone goes to watch my film, after not my film only, ఎవరైనా రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన తర్వాత ఆ మూడో సినిమాకి అంతకు మించి ఉంటేనే ఇల్ రీచ్ దట్ లెవెల్ అనిపిస్తుంది నాకు. బట్ సమ్ రీజన్ ఇట్ డెంట్ వర్క్ అవుట్. బట్ ఇప్పటికీ ఆ సినిమా చూస్తే మంచిగా సినిమా పెట్టుకుని టైం పాస్ కామెడీ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ అది నాకు నాకు ఇష్టమైన మూవీస్ నాకు అది. ఆ కామెడీ సీన్స్ కానీ నాది రమాప్రభ గారి కామెడీ ట్రాక్ ఉంటుంది, హెలేరియస్ ఉంటాయి కొన్ని ఎపిసోడ్స్ ఆ మూవీలో. బట్ ఇట్ డిడెంట్ వర్క్అవుట్ ఫర్ సమ్ రీజన్. బట్ నేను అదే అంటున్నా, నేను ఈ నిందా సినిమాకి వచ్చేసరికి నేను గర్వంగా చెప్పుకోవచ్చు ఈ సినిమా నా ఫిల్మోగ్రఫీలో ఉందని. నేను చాలా కాన్ఫిడెంట్గా చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. సో అలాంటి ఒక సినిమా చేశానని నేను చాలా బలంగా నమ్ముతున్నాను. ఇన్నేళ్ల ఈ కెరియర్లో, ఒక 17 ఏళ్ల కెరియర్లో, when you started off you were hardly 17. 17 షూటింగ్ అప్పుడు, రిలీజ్ అప్పుడు 18. Exactly. But I should say 17. అంటే technically it is 17. Yeah, the journey started. Yeah. So ఈ 17 years లో if I have to say, is it Varun Sandesh 2.0 అని అనొచ్చా? ఎందుకు అంటే what has happened before Ninda is like a plethora of films which majorly didn't do well. Okay, 80% films didn't do well, 20% did well. బట్ ఒక బ్లాక్ బస్టర్స్ అన్నది మీకు స్టార్టింగ్, మీ కెరియర్ స్టార్టింగ్లో వచ్చినంత మధ్యలో ఆ ఫేజ్ అంతా రాలేదు. సో ఇఫ్ ఐ హ్యావ్ టు ఆస్క్ యూ, హౌ డు యూ అనలైజ్ యువర్ సెల్ఫ్, యువర్ జర్నీ? ఎగ్జాక్ట్లీ, అనలైజ్ మై సెల్ఫ్. ఇప్పుడు మీరు వరుణ్ సందేశ్ 2.0 అన్నారు, మా డైరెక్టర్ గారు కూడా మొన్న వరుణ్ సందేశ్ 2.0 అన్నారు. బట్ నాకైతే నేను పొద్దున్న లేచి అద్దంలో చూసుకుంటే నేను వరుణ్ సందేశే కనిపిస్తాను. ఇవన్నీ నాకేంటంటే లెసన్స్ లైఫ్లో అండ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్. చాలా నేర్చుకుంటాము, చాలా మందిని చూస్తాము. ఇట్స్ అ కంప్లీట్ జర్నీ. సో నేనైతే పర్సనల్గా డిఫరెన్షియేట్ చేయను, బట్ ఎవ్రీవన్స్ ఎంటైటిల్డ్ టు దేర్ ఓన్ ఒపీనియన్ కాబట్టి నేను తప్పని చెప్పను. బట్ నాకేంటంటే నేను పొద్దున్న లేచి చూసిన తర్వాత వరుణ్ సందేశే కనిపిస్తాడు. సో నేను ఇప్పుడు మీ ముందర ఉన్నది వరుణ్ సందేశే. నేను 2.0 లేకపోతే స్క్వేర్ లేకపోతే 3.0 అని చెప్పాను నేను. బట్ డెఫినెట్గా ఐ ఫీల్ దాట్ అప్పుడు 17 years వరుణ్ సందేశ్, ఇప్పుడు 34 years వరుణ్ సందేశ్. సో హాఫ్ మై లైఫ్ నేను ఈ మూవీ ఇండస్ట్రీలోనే ఉన్నాను. సో ఐ గెస్ దట్స్ ద చేంజ్. నెవర్ ఎవర్ యూ హ్యావ్ గివెన్ అప్. దట్స్ వాట్ ఐ అప్రిషియేట్ ఇన్ యూ. అంటే జనరల్గా ఒక జర్నీ, మనం గుర్తుందో లేదో 8 ఏళ్ల క్రితం తమన్నా, మీరు, నేను ఇంటర్వ్యూలో కూర్చున్నాము. దట్ డే తమన్నా వాజ్ సేయింగ్ దిస్ బాయ్, I don't know with what guts he came to the industry. No backing, no support. అసలు ఏమీ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఇన్నేళ్ళు సస్టైన్ అయ్యి సినిమాలు అంటే ఫ్లాప్స్ హిట్స్కి సంబంధం లేకుండా స్టిల్ హీస్ జస్ట్ స్టేయింగ్ దేర్. దట్ రెసిలియన్స్, ఫ్రమ్ వేర్ డస్ దట్ కమ్? హౌ డు యూ నాట్ గివ్ అప్? హౌ డు ఐ నాట్ గివ్ అప్ అంటే లైఫ్లో చాలామంది కిందన పడతారు. మనం ఫస్ట్ నడవడం నేర్చుకునే ముందర కిందన పడతాము, అందరూ పడతారు. కానీ అలానే ఎవరైనా పడుతున్నాను నేను పడితే ఏడుస్తారు పిల్లలు. కానీ అలా ఏడుస్తూ ఉండి మళ్ళీ వాళ్ళు లేవకపోతే పైకి నడవడం నేర్చుకోలేము కదండి. సో ఐ ఫీల్ దాట్ ఇవన్నీ ఏంటంటే లెసన్స్ లైఫ్లో. అండ్ ఒకసారి మనం పడితే అది ఎండ్ ఆఫ్ లైఫ్ కాదు, మళ్ళీ మనం లేస్తాం, మళ్ళీ నుంచుంటాము. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సినిమా కానివ్వండి, వెదర్ ఇట్స్ స్పోర్ట్స్ కానివ్వండి, వెదర్ ఇట్స్ ఇంకో ఫీల్డ్ కానివ్వండి, ఏ ఫీల్డ్లో అయినా లైఫ్ అనేది ఆగదు. లైఫ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో లైఫ్ ఆగదు, బట్ లైఫ్ ఆపుకోవాలని చాలా మంది అనుకుంటారు. సో దట్స్ మై క్వశ్చన్, బికాజ్ సో మెనీ పీపుల్ హూ జస్ట్ గివ్ అప్. రీసెంట్ గా మనం చూసాం పవన్ కళ్యాణ్ గారు, వాట్ రెసిలియన్స్. ఎగ్జాక్ట్లీ 10 years ఫైట్, ఎఫర్ట్, సఫరింగ్, పెయిన్, టీయర్స్, హ్యూమిలియేషన్ ఎంత ఫేస్ చేసి. దట్స్ వై మనము గివ్ అప్ చేస్తే లైఫ్లో ఎప్పటికీ గెలవలేము కదా. సో గెలవాలంటే యూ షుడ్ నెవర్ గివ్ అప్. దట్స్ ద మైండ్ సెట్ ఐ హ్యావ్. సో ఈ ప్రాసెస్లో ఫిలిం సెలెక్షన్లో, మీ రోల్ సెలెక్షన్లో, లేకపోతే మీ చాయిసెస్లో ఏమైనా మెచ్యూరిటీ వచ్చిందా? ఈ జర్నీ వాట్ డిడ్ యాక్చువల్లీ టీచ్ యూ విత్ రెస్పెక్ట్ టు యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ యువర్ క్యారెక్టర్స్, యువర్ ఫిల్మ్స్?
మీరు నాతో ఇందాక అన్నారు కదా, అబ్బా అసలు ఇలాంటి లవ్ స్టోరీ కాకుండా ఇలాంటి ఒక క్యారెక్టర్ చేసిందని చూడడానికి నాకు చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది అన్నారు కదా. సో డెఫినెట్గా నాకు కూడా అలానే అనిపించిందండి. అంటే ఎన్ని రోజులు అలాంటి స్టోరీస్ అలాంటి స్టోరీస్ కూడా చేయొచ్చు, బట్ వెన్ యునో ఎవ్రీథింగ్, ద స్క్రిప్ట్, ద సీన్స్, ద స్క్రీన్ ప్లే, ఇవన్నీ కొత్తగా ఇంట్రీగింగ్గా ఉంటే చేయొచ్చు. బట్ మీరు ఐ డోంట్ నో ఇఫ్ యూ వాచ్ దిస్ ఫిల్మ్, మైకెల్ సినిమాలో నేను ఒక నెగటివ్ గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేశాను. దానికి నాకు చాలా అప్రిషియేషన్ అండ్ చాలా అక్లెయిమ్ వచ్చింది. అంటే పర్సనల్గా, అంటే అప్పటిదాకా ఏంటంటే వరుణ్ సందేశ్ ఇలా లవర్ బాయ్ అన్నట్టు చూశారు. బట్ ఫస్ట్ టైం లాట్ ఆఫ్ పీపుల్, ఐ డోంట్ నో హూ వాచ్ దట్ ఫిల్మ్, హూ డిడెంట్, బట్ హూ ఎవర్ వాచ్ దట్ ఫిల్మ్, పర్సనల్గా నాకైతే దే గేవ్ మీ వెరీ గుడ్ కాంప్లిమెంట్స్ అబౌట్ దట్ ఫిల్మ్. అండ్ చాలా కొత్తగా ఉంది క్యారెక్టర్. అండ్ మా వితిక, మా వైఫ్ వాళ్ళ ఫ్రెండ్సే కొంతమంది చూసి దే లైక్ ఇలాంటి క్యారెక్టర్స్ వస్తే ఇంకా చేయొచ్చు కదా అంటే, అది ఖచ్చితంగా అలాంటివి వస్తే ఇట్ విల్ బీ యూనో ఐడ్ బీ మోర్ దెన్ హ్యాపీ టు డూ ఇట్. బట్ అలాంటివి రావాలి కదా. ఇప్పుడు నాకేంటంటే సినిమాలు, స్క్రిప్ట్స్ యూజువల్గా ఎట్లా వస్తాయంటే, ఫస్ట్ కొంతమందికి వెళ్తాయి, వాళ్ళ నుంచి ఇంకొంతమందికి వెళ్తాయి, వాళ్ళ నుంచి కొన్ని ఉన్న స్క్రిప్ట్స్ అలాంటి వాళ్ళ దగ్గరికి వస్తాయి. And you know it, and you are okay with it, you accept it. ఎక్సెప్ట్ ఏమున్నది, అది అది నిజమే కదా. ఇప్పుడు ఈవెన్ నేను హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం తర్వాత తీసుకున్నా నా కెరియర్ని మీరు చూస్తే, నేను మ్యాక్సిమం డెబ్యూటెంట్ డైరెక్టర్స్తోనే చేశాను సినిమాలు. నేను ఐ డిడ్ మూవీస్ విత్ న్యూ డైరెక్టర్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్, ఫ్యూ డైరెక్టర్స్, కొన్ని ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్స్తో చేశాను. బట్ దట్ ఈస్ ద రియాలిటీ. అండ్ అవుట్ ఆఫ్ దోస్ అలాంటి నాకు వచ్చే స్క్రిప్ట్స్లో నాకేది బెస్ట్ అనిపిస్తుందో, నాకు ఆ విన్న టైంలో ఏది బాగుంది అనిపించిందో, that's the movies that I have done so far. But now ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే, అలాంటి మూవీస్లో కూడా 100% ఎక్సైటింగ్ అండ్ కొన్ని మనకి కిక్ ఇచ్చే స్క్రిప్ట్స్ కొన్ని ఉంటాయి. అలాంటివి లేకపోతే ఇట్స్ బెటర్ టు వెయిట్ అనిపించింది నాకు ఇప్పుడు ప్రెసెంట్ అయితే. అండ్ అలాంటి ఆ ప్రాసెస్, ఈ మైండ్ సెట్తో ఉన్నప్పుడు నాకు రాజేష్ గారు వచ్చి నిందా అనే సినిమా నాకు పిచ్ చేయడం జరిగింది. And after he pitched that script to me, I was like, let's do it. This is exciting. Idi bauntundi. Can I say, was Michael a turning moment in your thought process? Ante Michael ichina oka opportunity, did it make you think that, okay, I think I should be little more assertive about ఏం స్క్రిప్ట్స్ చూస్ చేసుకుంటున్నాను, ఎలాంటి క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నాను అన్న విషయంలో? మైకేల్ ఇచ్చిన నాకు కాన్ఫిడెన్స్ అని నేను చెప్పాను. మేబీ మైకేల్ సినిమా చూసిన తర్వాత నన్ను అప్రోచ్ అయ్యే వాళ్ళ విధానం మారిందేమో. అంటే అరే వరుణ్ సందేశ్ గారు ఇది కూడా చేయగలడు, ఇలా కూడా చేయగలడు ఏమో అని ఒక మైండ్ సెట్ వాళ్ళకి వచ్చిందేమో. కానీ నా మీద నాకున్న కాన్ఫిడెన్స్ నాకు డే 1 హ్యాపీ డేస్ కూడా కాదు, హ్యాపీ డేస్ బిఫోర్ నా మీద నాకున్న కాన్ఫిడెన్స్ ఈ రోజుకి ఉంటుంది, అది ఎప్పటికీ ఉంటుంది నాకు. అది రియల్లీ నైస్, వెరీ ఇన్స్పైరింగ్.